నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్లోని టీఆర్ఎస్ భవన్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉద్యోగస్తులను పూర్తిగా విస్మరిస్తుంది, ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి, గత ప్రభుత్వంలో మేము ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకున్నాము, తోబుట్టూర్లా చూసినామని నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మరి మంత్రి గారికి బాగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది, మతి భ్రమించినట్టుంది మాజీ మంత్రి గారికి. ఎందుకంటే ఒక ఉద్యోగ సంఘాల నాయకుడిగా చెప్పుకొని ఉద్యమ కాలంలో ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నం చేసి మాయ మాటలతో నక్కజిత్తులతో ఉద్యమం మొత్తం కూడా నేను ఒక నాయకుడిని అని తనంతకు తానే చెప్పుకొని ఆ రోజు పబ్బం గడుపుకున్నాడు. 2014లో ఉద్యోగ సంఘాల నాయకుడిని, నాకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ గారి దగ్గర టికెట్ తెచ్చుకోండు. 2019లో మళ్ళీ ఉద్యోగ సంఘాల నాయకుడిని, నా ఎంబడ మొత్తం రాష్ట్రంలోని ఉద్యోగ పెన్షనర్లు ఉన్నారని మంత్రి పదవి తెచ్చుకోండు. మరి 10 ఏళ్ల నీ టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు చేసిందేంది, చర్చకు వస్తావా అని మేము ఇవాళ సవాలు విసురుతా ఉన్నాం స్థానిక మాజీ మంత్రికి. పెండింగ్ బిల్లులు చాలా రోజుల నుంచి పెండింగులు ఉన్నాయి. మరి నీకు తెలియదా? అప్పుడు మేము వచ్చి 120 రోజులు అవుతుంది అంటే 4 నెలలు అవుతుంది. మరి 4 నెలల కన్నా ముందున్నటువంటి 40,000 బిల్లులు ఎవరి హయాంలో జరిగినాయి? మీ హయాంలో కాదా? ఎంప్లాయీస్, టీచర్లు తాము పొదుపు చేసుకొని దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్, అది జెడ్పీ జీపీఎఫ్ కావచ్చు, గవర్నమెంటు పిఎఫ్ కావచ్చు, ఏజీపీఎఫ్, అవి తాము దాచుకున్న డబ్బునే తాము డ్రా చేసుకుంటే పిల్లల పెళ్ళిళ్ళ కోసమో, ఆసుపత్రి ఖర్చుల కోసమో, ఇళ్ళ నిర్మాణం కోసమో, లేదా ఇళ్ళ మరమ్మతుల కోసమో హక్కుగా మా ఉపాధ్యాయులు, మా ఉద్యోగులు డ్రా చేసుకుందామంటే ఒక్కరోజు కూడా బిల్లులు రాలేదు. మీ పరిపాలనలో దరఖాస్తు చేసుకున్న బిల్లులు ఇవాళకి కూడా పెండింగ్లో విన్న విషయం మరి శ్రీనివాస్ గౌడ్ మర్చిపోయినట్టున్నాడు, మతి భ్రమించినట్టుంది. రవి అని అడిషనల్ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర కూర్చొని నేను బిల్లులు కొట్టించిన ఉపాధ్యాయ పెన్షనర్లవి. నా మాదిరిగా చాలామంది లీడర్లు వచ్చి అలా రామకృష్ణారావుని కలిసి, బట్టి విక్రమార్క గారిని కలిసి ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ ఉన్న బిల్లు అని కూడా కొట్టిస్తున్నాం. మేము మీ మాదిరిగా ఎవరికి అవకాశం ఇవ్వకుండా కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఈ కుబేర్ అని ఒక వ్యవస్థ తీసుకొచ్చిండ్రు, ఈ కుబేర్కు పంపిస్తాడు. ఇక అయిపోయి ఈ కుబేర్లా ఏడాదిలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచినవి కూడా ఉన్నవి. ఇక్కడ నష్టపోతుంది ఎవరు? జీపీఎఫ్ దరఖాస్తు చేసుకొని మంజూరైన క్షణం నుంచి ఆ జీపీఎఫ్లో వచ్చే 8% వడ్డీ ఉద్యోగికి రావడం బంద్ అవుతుంది. సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు ఇప్పటికీ వాళ్ళ ప్రాణ అకౌంట్లలో జమ అయితలేవు. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు సీనన్న? 2018లో ఇవ్వాల్సిన పిఆర్సీ 2021లో ఇచ్చి 3 ఏళ్ల తర్వాత 22 నెలల పిఆర్సీని జీరో చేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? మా ప్రభుత్వము దేశంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు అత్యధిక వేతనాలు ఇచ్చిందంటున్నావు. మరి 3 ఏళ్ళు నష్టపోయినాం కదా, ఆ నష్టానికి లెక్క తీస్తే మరి దేశంలో నంబర్ 1 నంబర్ 2 చర్చకు రా. గడియారం చౌరస్తాలో కూర్చుందామా, లేదా ఈడ నేతాజీ విగ్రహం దగ్గర కూర్చుందామా, లేదా సబ్ ట్రెజరీ ఆఫీస్లో కూర్చుందామా? ఓ పని చేద్దాం, మహబూబ్నగర్లో సబ్ ట్రెజరీ ఆఫీస్ ఉంటుంది, మరి సబ్ ట్రెజరీ ఆఫీస్లో కూర్చుందాం. 2023 మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7వ తారీఖు. 7వ తారీఖు వరకు ఎన్ని మందివి, అది ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కానీ, జిఐఎస్లు కానీ,
టీఎస్జిఎల్ఐలు కానీ సరెండర్ బిల్లులు కానీ డిసెంబర్ 7, 2023 వరకు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, డిసెంబర్ 8, 2023 నుంచి ఈరోజు వరకు ఎన్ని పెండింగ్లు ఉన్నాయి. మరి ఈ కుబేర్ల ట్రెజరీ ఆఫీస్లో కూర్చుందాం, నేను మా రాజేందర్ రెడ్డి గారు మా వెంకటరెడ్డి గారు ముగ్గురం వస్తాము, మేము రుజువు చేస్తాం, చర్చకు వస్తావా అని మహబూబ్ నగర్ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల తరపున మేము శ్రీనివాస్ గౌడ్ గారిని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం.